సరే, ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ కరోనాకి సంబంధించినటువంటి వ్యాధి మళ్ళీ రాబోతుంది. కరోనా JN.1 వేరియంట్ వస్తుందని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో మనం చాలా చూసాం. అప్పుడు ఉన్నటువంటి కరోనాకి ఇప్పుడు ఉన్నటువంటి కరోనాకి వ్యత్యాసం ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ యొక్క లక్షణాలు ఏంటి అసలు? ముఖ్యంగా మనం ఆల్ఫా చూసినాం, డెల్టా చూసినాం అండ్ ఒమైక్రాన్. ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ సబ్ వేరియంట్గా JN.1 ఇది. ఓకే, అది ఈ వేరియంట్ అనేది 38 దేశాలలో అన్ని చోట్లలో ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నది ఈ వేరియంట్ ఏదైతుందో సింగపూర్లో చాలా 56,000 కేసెస్ 2 days బ్యాక్ చూడడం జరిగింది. 56,000 కేసెస్ అనేది చాలా ఎక్కువ కేసెస్. చిన్న కంట్రీ స్ప్రెడ్ ఎక్కువ ఉందని చెప్పేసి అది ఉంది. దాంట్లో హాస్పిటలైజేషన్ది చూస్తే నియర్లీ 10% హాస్పిటలైజేషన్స్. దాంట్లో మరీ ఇంకా డెప్త్కి వెళ్తే డెత్స్ అనేది చూస్తే 30 to 60 years ఏజ్ వాళ్ళు కూడా డెత్స్ అయినవి ఉన్నాయి దాంట్లో. ఓకే, దాంట్లో క్లియర్గా ఇట్ ఈస్ దేర్ అండ్ విత్ ద బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీ అది సింగపూర్. అదేవిధంగా ఇప్పుడు మనము అన్ని వేరియంట్స్ లక్షణాలు, బేసిక్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ద నేమ్ ఈస్ చేంజ్ అండ్ ద జీనోమ్ లోపల ఉన్న సీక్వెన్స్ అనేది డిఫరెంట్, బట్ ద నేమ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద థింగ్స్. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఇంకా గొంతులో నొప్పి, ఇవి ముఖ్య కారణాలు. సెకండ్, దగ్గు రావడం, దాంతోపాటు ఫ్లమ్గా రావడం, లోయర్ డౌన్ ఇన్ఫెక్షన్ పోవడం, ఇది థర్డ్. సెకండ్, మిగతా ఏంటంటే బాడీ పెయిన్స్, ఫీవర్. మనం చూసినట్టయితే ఒమైక్రాన్లో డిఫరెంట్గా ఉంది ఫీవర్. బాడీ పెయిన్స్తో పాటు 1 day ఫీవరే ఉంటుంది. ఓకే, మిగతా మనం ఆల్ఫా డెల్టాలో చూస్తే 5 to 6 days 7 days వరకు ఫీవర్ ఉంటుంది. బట్ ఈ ఒమైక్రాన్లో 1 day ఫీవర్లా ఉంటుంది అండ్ బాడీ పెయిన్స్తో పాటు మిగతా ఏదైతే లక్షణాలు, ఏదైతే వీక్నెస్, ఇవన్నీ కూడా క్యుములేటివ్గా దీనిలో ఉంది. కొందరిలో లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ కూడా మనము చూస్తాం. ఓకే, టెస్ట్లో. సో ఈ లక్షణాలు ఫ్లూకి దీనికి లక్షణాలు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఫ్లూ అనేది 2 to 3 days ఫీవర్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫ్లుయెంజా అంటాం. సేమ్ లక్షణాలు, మిగతా అన్ని లక్షణాలు సేమ్, బట్ దీంట్లో 1 day ఫీవర్ అనేది ముఖ్యంగా. ఓకే, అంటే ఎలాంటి వయసు వారి మీద ఇది ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు మనం ఇప్పుడున్న ఇది? బేసికల్లీ చెప్పాలంటే ఆల్ ద వేరియంట్స్, ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్స్ పిల్లల్లో చాలా మటుకి ప్రభావం చూపించలేదు. ఓకే, ఆల్ఫా కానీ డెల్టా కానీ ఒమైక్రాన్ కానీ వాళ్ళకు వచ్చింది అండ్ దే రికవర్డ్ వెల్, ఫాస్ట్గా రికవర్ అయ్యారు. వేరాజ్ 20 నుంచి 65, 70, 80 ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇట్ హ్యాస్ కాజింగ్ ద ప్రాబ్లం. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు ఎనర్జెటిక్, జిమ్ గోయింగ్, రన్నింగ్ చేసేవాళ్ళు, మంచిగా ఫిట్నెస్గా ఉన్నవాళ్ళు పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. ఫీవర్ వచ్చిందంటే ఒకరోజు వచ్చింది పోయిందిలే అని అట్లుంటారు. వాళ్ళు అంత సివియారిటీ మనకు కనిపించదు. బట్ మనం చూస్తున్న హార్ట్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణం నేను దానికి అంటాను. ఓకే, బికాస్ వాళ్ళ ఎనర్జీ ఉందని చెప్పేసి దే కెన్ డూ ద జిమ్, దే కెన్ రన్ అని చెప్పేసి డ్యాన్స్ చేయడము, ఇలాంటి చేసిన వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చినాయి. సెకండ్ ఇంకా ఎవరైతే 40, 50, 60 ఏజ్, 70 ఏజ్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ డయాబెటీస్, హార్ట్ అటాక్, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ కోమార్బిడ్స్, ఎనీ సార్ట్ ఆఫ్ కోమార్బిడ్స్ వాళ్ళు ఉన్నదంటే ఆల్రెడీ డ్యామేజ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో బాడీలో, కరోనా వల్ల నెక్స్ట్ ఇంకా సివియారిటీ పెరిగే ఛాన్స్ వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ లివర్ ఉంటుంది. అంటే లివర్ ఈజ్ వన్ పవర్ హౌస్ అంటాను. ఓకే, పవర్ హౌస్ మీన్స్ లివర్ ఏం చేస్తుందంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా లివర్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. వెన్ వైరస్ ఎంటర్ ఇంటూ దోస్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, చిన్నల నుంచి పెద్ద వరకు, లేకుంటే వీక్గా ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ అనేది వైరస్ ఇట్ సెల్ఫే ప్రోటీన్, వైరసే ప్రోటీన్. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ వైరస్ ఇన్ ద బాడీ
ఫర్ లాంగ్ టైం చాలా రోజుల వరకు 10 నుంచి 15 రోజుల వరకు బాడీలో ఉన్నట్టయితే మొత్తం ప్రోటీన్ ఎగ్జాస్ట్ చేస్తుంది. ఫస్ట్ బ్లడ్లో ఉన్న తీసేసుకుంటుంది, తర్వాత బాడీలో మజిల్స్ నుంచి తీసేసుకుంటుంది, నెక్స్ట్ కమ్స్ ద లివర్లో ఉన్నది కూడా తీసేసుకుంటుంది. సిఆర్పి లెవెల్ పెరిగింది అంటారు. సిఆర్పి ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అన్ని ప్రోటీన్ ఎగ్జాస్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ద మెకానిజం ఏదైతే లివర్లో మెకానిజం ఏదైతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని తయారు చేసి అన్నీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అవన్నిటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో దీస్ క్లాట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ క్లాట్స్ అసలు వైరస్, ఈ కోవిడ్ వైరస్ అంటేనే క్లాట్స్. ఈ క్లాట్స్ ఎప్పుడైతే బాడీలో ఫామ్ అవుతున్నాయో, వెదర్ ఇట్స్ గోస్ టు హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్కి పోతే స్ట్రోక్ వస్తుంది, ఇంకా ఎక్కడన్నా కడుపులో మీసెంట్రిక్, మనం చాలా కేసెస్ చూసినాం ఆల్ఫా డెల్టాలో మీసెంట్రిక్ ఆర్టరీ ఆక్లూషన్, అక్కడ పోయి క్లాట్ ఫామ్ అయితే అక్కడ స్టమక్లో పేగులు కూడా పాడైపోయినది చూసినాం. సో దిస్ ఈజ్ అ క్యుములేటివ్, మొత్తం కూడా ఈ క్లాటింగ్ మెకానిజం మీద ఉంది. కానీ కోవిడ్ ఈ లంగ్స్ డ్యామేజ్ మిగతాది ఇవన్నీ లేదండి. ఓకే. సో అంటే జాగ్రత్తల విషయంలో అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉండాలి, ఇంకేమైనా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు ఇప్పుడు? డెఫినెట్లీ జాగ్రత్త తీసుకోవాలి. వైరస్ని తీసుకోవడం కన్నా వైరస్ని మనం తప్పించుకోవడం ఎలా అనేది చూసుకోవాలి. ఓకే. ఎలా తప్పించుకోవాలంటే మాస్క్ పెట్టుకోవడం అండ్ హ్యాండ్ వాష్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనము సినిమా హాల్లో కూర్చుంటాం, దిస్ ఈజ్ నాట్ ద సీజన్. ఇప్పుడు JN1 ఇస్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కరికి సినిమా హాల్లో ఒకరికి వచ్చిందా, ఇద్దరికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ద ఎయిర్ సర్క్యులేట్స్ ఇన్ దట్ వన్. ఓకే. క్లోజ్ కాంపాక్ట్ రూమ్స్, ఏసీ రూమ్స్ కానీ ఇలాంటివన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది.